సార్ ఒక్కసారి హిట్ పడిన తర్వాత దాని రేంజ్ మారిపోద్ది, మీ మార్కెట్ మారిపోతుంది, అన్నీ పారామీటర్స్ మొత్తం మారిపోతాయి. ఆల్రెడీ దిల్ రూపా వచ్చేసి 80% షూట్ అయిపోయినట్టుంది. అవును సార్, ఆల్మోస్ట్ ఫిబ్రవరికి రిలీజ్ అనుకుంటున్నాను. ఎవరి ప్లానింగ్ సార్. మరి కా వచ్చి బ్లాక్ బాస్టర్ వచ్చేసింది, 50 crores దాటిపోయింది. దిల్ రూపా వచ్చేసి మామూలు బడ్జెట్లో వచ్చి ఉంటుంది, మామూలు బడ్జెట్లో తీసి ఉంటారు. కిరణ్ కా ముందు తీసింది కాబట్టి మరి ఎట్లా చేస్తారు, ఎట్లా మేనేజ్ చేస్తారు దానికి దీనికి? సార్ నేను ఐ వాంట్ టు క్లియర్ వన్ థింగ్ సార్. ఇప్పుడు ఈ సినిమా ఏదో 50 పైన కొట్టేసిందని చెప్పి నెక్స్ట్ సినిమా అన్ని పెద్ద బడ్జెట్లో చేయాలనే జోన్లో నేను లేను సార్. నెక్స్ట్ 3 years నా ప్లాన్ ఎలా ఉంది అని అంటే ఐ వాంట్ టు డూ ఆల్ కైండ్ ఆఫ్ ఫిలిం సార్. అది బడ్జెట్ 5 కోట్లు అయ్యుండొచ్చు, 50 కోట్లు అయ్యుండొచ్చు, చిన్నదా పెద్దదా కాదు సార్. నాకు ఆ కంటెంట్ నచ్చి నేను చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తే చేస్తాను సార్. అసలు బడ్జెట్ అనేది పారామీటర్గా పెట్టుకోను సార్. ఆ కంటెంట్ ఎంత బాగా నచ్చితే దానికి ఎంత అయితే అంత ప్రొడ్యూసర్స్ పెడతారు. ఐఎమ్ రెడీ టు డూ. నాకు కంటెంట్ నచ్చాలంతే. పెద్ద స్కేల్ చేయాలి, చిన్న స్కేల్ అని కాదు సార్. యాజ్ ఎ యంగ్ యాక్టర్గా ఐ వాంట్ టు ఎంజాయ్ ఆల్ కైండ్ ఆఫ్ జోనర్స్ అండ్ కొత్త ఫిలిమ్స్ చేద్దాం అనే ప్రయత్నంలో ఉన్నాను సార్. అట్లాగా సార్, 50 కోట్లు వచ్చిన తర్వాత ఒక భారీ స్కేల్లో 15 కోట్లతో తీసిన తర్వాత మళ్ళీ 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లతో సినిమా చూస్తే ఆడియన్స్ ఆ కళ్ళతో కళ్ళతో చూసిన వాళ్ళు దిల్ రూపా అలా చూస్తారా సార్? దిల్ రూపా దీనికంటే బడ్జెట్ ఎక్కువ సార్. అవునా? అయ్యో దిల్ రూపా దిల్ రూపా ఇస్ మేడప్ బడ్జెట్ చెప్పకూడదులే కానీ చాలా పెద్దగా అవుతుంది సార్ దిల్ రూపా. అండ్ శివం సెల్లాడ్ ప్రొడక్షన్ సరిగమ ఫస్ట్ టైం దేర్ కమింగ్ టు తెలుగు విత్ మీ. అది చాలా మంచి విషయం సార్. అంటే సరిగమ హిందీలో సినిమాలు తీసింది అండ్ మలయాళంలో తీశారు, తెలుగులో ఫస్ట్ టైం నాతో లాంచ్ అవుతున్నారు. ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్. చాలా పెద్దగా తీశారు సినిమా. అది ఈ ప్లాట్ఫామ్ కాదనుకుంటా దాని గురించి డిస్కషన్. విత్ ఇన్ 2 weeks త్వరలో వీళ్ళు అనౌన్స్ ఇట్. బాగుంటుంది సార్. అది చాలా ఇట్స్ నాట్ మేడ్ అప్ విత్ ఎ స్మాల్ బడ్జెట్, ఇట్స్ ఎ గుడ్ బడ్జెట్ సార్.